Hi everyone, welcome back to my channel. 7th class Social Studies first lesson లైన్ టు లైన్ బిట్స్ చూద్దాం. ఈ బిట్స్ డిఎస్సి ఎన్ఎంఎస్ పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే, విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం లేదా కాస్మాలజీ లేదా ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. టెలిస్కోప్ను కనుగొన్నది గెలీలియో, ఇటలీ దేశస్థుడు. విశ్వం అనే పదం యూనివర్సమ్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్లు విస్తరిస్తున్నది. మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది జార్జెస్ లెమేటర్, బెల్జియం. మహావిస్ఫోటన సిద్ధాంతం ప్రకారం విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై విస్తరిస్తున్నది. మన సౌర కుటుంబం పాలపుంత అనే నక్షత్ర వీధి లేదా గెలాక్సీకి చెందినది. విశ్వంలో కనీసం 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక గెలాక్సీ నుండి మరొక గెలాక్సీకి దూరం సుమారు 1,20,000 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అనేది అంతరిక్షంలో దూరాన్ని కొలిచే ప్రమాణం. కాంతి వేగం సెకనుకు 3,00,000 కిలోమీటర్లు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది. విశ్వానికి భూమి కేంద్రం అని చెప్పే సిద్ధాంతం భూకేంద్రక సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది టాలమీ, ఈజిప్ట్ దేశస్థుడు. విశ్వానికి సూర్యుడు కేంద్రంగా ప్రతిపాదించే సిద్ధాంతం సూర్యకేంద్రక సిద్ధాంతం. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది కోపర్నికస్, పోలాండ్ దేశస్థుడు. గ్రహాలు ధూళి మరియు వాయువులతో కూడిన మేఘంగా ఏర్పడ్డాయని తెలిపే సిద్ధాంతం నీహారిక లేదా నెబ్యులర్ పరికల్పన సిద్ధాంతం. నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఇమాన్యుయల్ కాంట్. పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుండి ఉద్భవించింది. ఎన్విరోనర్ అంటే పొరుగు అని అర్థం. ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో పాటు మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, జీవించే భూమి వంటి జీవ మరియు జీవరహిత అంశాలతో కూడిన వ్యవస్థను పర్యావరణం అంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. సౌర కుటుంబంలో కేవలం భూమి మీద మాత్రమే జీవం ఉండడానికి కారణం భూమిపై సరైన ఉష్ణోగ్రత ఉండడం, అంటే సూర్యునికి దగ్గరగా కానీ దూరంగా కానీ లేకపోవడం. భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మొదలైనవి సహజ పర్యావరణంలోని అంశాలు. వంతెనలు, భవనాలు, పార్కులు, రహదారులు మొదలైనవి మానవ నిర్మిత పర్యావరణంలోని అంశాలు. కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక, రాజకీయ సంబంధిత విషయాలు మానవ పర్యావరణంలోని అంశాలు. భూమి యొక్క రాతిపొరను శిలావరణం లేదా లిథోస్పియర్ అంటారు. శిలావరణం, లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. లిథో అంటే రాయి, స్పైరా అంటే గోళం అని అర్థం. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ఎడారులు మొదలైనవి శిలావరణంలోని భాగాలు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ 22. భూమిపై ఉన్న నీటి వనరులను కలిపి జలావరణం హైడ్రోస్పియర్ అంటారు. జలావరణం, హైడ్రోస్పియర్ అనే పదం హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. హైడర్ అంటే నీరు, స్పైరా అంటే గోళం. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. భూమి చుట్టూ ఉండే గాలిపొరను వాతావరణం అంటారు. వాతావరణం, అట్మాస్ఫియర్ అనే పదం అట్మోస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. అట్మోస్ అంటే ఆవిరి, స్పైరా అంటే గోళం అని అర్థం. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. జీవావరణం, బయోస్పియర్ అనే పదం బయోస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. బయోస్ అంటే జీవం మరియు స్పైరా అంటే గోళం అని అర్థం. భూమి ప్రధానంగా 3 పొరలను కలిగి ఉంటుంది. అవి భూపటలం, భూప్రావారం మరియు భూకేంద్రం. వాతావరణంలోని ఆవరణములు 5. అవి ట్రోపో, స్ట్రాటో, మేసో, ధర్మో మరియు ఎక్సో ఆవరణములు. భూమి ఉపరితలంపై ఉన్న మొత్తం నీటి శాతం 71%. భూమిపై ఉన్న నీటిలో మనిషి అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం 1% మాత్రమే. భూమిపై ఉన్న నీటిలో ఉప్పు నీటి శాతం 97% మరియు మంచుతో కలిపి మంచినీటి శాతం 3%. వాతావరణంలో అధిక శాతంలో ఉండే వాయువు నైట్రోజన్ 78%. వాతావరణంలో ఆక్సిజన్ శాతం 21%, కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.03%, ఆర్గాన్ వాయువు శాతం 0.93%. వాతావరణంలో వివిధ రకాల మలినాలు చేరి
గాలి, నీరు, నేల యొక్క లక్షణాల్లో అవాంఛనీయ మార్పు తీసుకురావడాన్ని కాలుష్యం అంటారు. సిఎఫ్సి అనగా క్లోరోఫ్లోరో కార్బన్లు. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన ఇబ్బంది లేదా అంతరాయాన్ని విపత్తు అంటారు. కరువులు, వరదలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు మొదలైనవి ప్రకృతి విపత్తులకు ఉదాహరణలు. విపత్తును నివారించడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేయడాన్ని విపత్తు నిర్వహణ అంటారు. విపత్తు నిర్వహణ అనే అంశాన్ని 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారి చేర్చారు. పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పులను పారిశ్రామిక విప్లవం అంటారు. విశ్వంలో 2 వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తిని గురుత్వాకర్షణ శక్తి అంటారు. వ్యవసాయం, మానవ నివాసాలు, పరిశ్రమలు, అడవులు మరియు గడ్డి భూముల కోసం ఉపయోగించే ఆవరణం శిలావరణం. థ్యాంక్ యూ.